Hi my dear secondary students. Last class lo discuss చేసింది ఆల్రెడీ అసైన్మెంట్ రాసి సబ్మిట్ చేశారు చాలా మంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మనం న్యూటన్ రింగ్స్. ఏంటి న్యూటన్ రింగ్స్? ఇది మీకు 10 మార్క్స్ కి చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 10 మార్క్స్ కి న్యూటన్ రింగ్స్ చూడండి. న్యూటన్ రింగ్స్ అంటే దీంట్లో మనం ఏదైనా ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటాం. ఏం తీసుకుంటాం? కాన్వెక్స్ లెన్స్ తీసుకుని ఒక గ్లాస్ ప్లేట్ మీద దాన్ని ఇన్సిడెంట్ చేస్తాం. ఒక గ్లాస్ ప్లేట్ మీద ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకుని మనం పెట్టినప్పుడు ఏదైనా ఒక లైట్ రే అనేది దాని మీద ఇన్సిడెంట్ చేస్తే కనుక అది ఏమవుతుందంటే దాని యొక్క థిక్నెస్ అనేది పెరుగుతుంది. దాని యొక్క థిక్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు ఇమేజ్లో ఇంక్రీజ్ అయినప్పుడు మనకి డార్క్ ఫ్రింజెస్, బ్రైట్ ఫ్రింజెస్ అనేవి ఏర్పడతాయి. ఓకేనా? ఆ డార్క్ ఫ్రింజెస్, బ్రైట్ ఫ్రింజెస్ ఏర్పడ్డ లైన్స్నే మనం ఏమంటాం అంటే మనం న్యూటన్ రింగ్స్ అని చెప్పేసి అంటాం. ఒక రింగ్ షేప్లో మనకి ఏర్పడతాయి, వాటిని న్యూటన్ రింగ్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక గ్లాస్ ప్లేట్ ఈ విధంగా తీసుకున్నాం. గ్లాస్ ప్లేట్ దీని మీద ఒక కాన్వెక్స్ లెన్స్ని మనం ఇన్సిడెంట్ చేస్తాం. ఒక కాన్వెక్స్ లెన్స్ ఇన్సిడెంట్ చేసినప్పుడు ఈ దీంట్లో ఒక లైట్ రే అనేది, ఒక లైట్ బీమ్, ఎనీ లైట్ బీమ్ అనేది మనం ఇన్సిడెంట్ చేస్తే కనుక ఇక్కడ మనకి ఏమవుతాయంటే డార్క్ అండ్ బ్రైట్ ఫ్రింజెస్ ఏర్పడతాయి. డార్క్ అండ్ బ్రైట్ ఫ్రింజెస్ ఏర్పడతాయి. ఆ రింగ్స్ నే మనం ఏమంటాం అంటే న్యూటన్ రింగ్స్ అని చెప్పేసి అంటాం. చూడండి ఒకసారి. వెన్ ఏ ప్లేన్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఇట్స్ కాన్వెక్స్ సర్ఫేస్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ఏ గ్లాస్ ప్లేట్. ఒక కాన్వెక్స్ లెన్స్ ని తీసుకున్నాము. ఆ కాన్వెక్స్ లెన్స్ యొక్క సర్ఫేస్ ని ఎక్కడ తీసుకున్నాం? కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ఇట్స్ కాన్వెక్స్ సర్ఫేస్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ఏ గ్లాస్ ప్లేట్. ఏబి అనే గ్లాస్ ప్లేట్ మీద మనం ఇన్సిడెంట్ చేస్తే కనుక, ఏబి అనే గ్లాస్ ప్లేట్ మీద ఇన్సిడెంట్ చేస్తే an air film is gradually increases. An air film is gradually increasing. Thickness is formed between two. ఈ రెండు ఎక్కడైతే మనకి టచ్ అవుతున్నాయో అక్కడ మనకి థిక్నెస్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ టూ. ద థిక్నెస్ ఆఫ్ ది ఫిల్మ్ ఎట్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ 0. ఈ థిక్నెస్ అనే చోట ఎక్కడ ఉంటుందంటే మనకి 0 దగ్గర మనకి థిక్నెస్ అనేది ఉంటుంది. ఇఫ్ మోనోక్రోమాటిక్ లైట్ ఈజ్ అలౌడ్, ఇఫ్ మోనోక్రోమాటిక్ లైట్, ఒక మోనోక్రోమాటిక్ లైట్ ని మనం ఇన్సిడెంట్ చేస్తే కనుక ఫాల్ నార్మల్లీ ఆన్ ది ఫిల్మ్. ఈ ఫిల్మ్ మీద మనం ఇన్సిడెంట్ చేస్తే నార్మల్ గా ఆల్టర్నేటివ్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్, ఆల్టర్నేటివ్ గా బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ ఆర్ ఫార్మ్డ్. చెప్పాను కదా, బ్రైట్ ఫ్రింజెస్, డార్క్ ఫ్రింజెస్ ఏర్పడతాయి. దీస్ రింగ్స్ ఆర్ కాల్డ్ న్యూటన్ రింగ్స్. ఈ రింగ్స్ ని ఏమంటాం మనం? న్యూటన్ రింగ్స్ అని చెప్పేసి అంటాం. న్యూటన్ రింగ్స్ బై రిఫ్లెక్టెడ్ లైట్. న్యూటన్ రింగ్స్ బై రిఫ్లెక్టెడ్ లైట్. ఫస్ట్ వన్ ఈజ్ రిఫ్లెక్టెడ్ లైట్. ఓకేనా? ఒక లైట్ అనేది రిఫ్లెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే లెట్ ఎల్ఓ ఎల్ డాష్. ఎల్ఓ ఎల్ డాష్ అంటే ఇది ఎల్ఓ ఎల్ డాష్. ఎల్ఓ ఎల్ డాష్. ఏబి అనేది చూడండి, లెట్ ఎల్ఓ ఎల్ డాష్ బి ద లెన్స్. ఎల్ఓ ఎల్ డాష్ అనేది ఏంటి? లెన్స్. మనం పెట్టాం కదా కాన్వెక్స్ లెన్స్. సో అది ఎల్ఓ ఎల్ డాష్ బి ద లెన్స్ ప్లేస్డ్ ఆన్ ది గ్లాస్ ప్లేట్ ఏబి. ఏబి గ్లాస్ ప్లేట్ మీద ఎల్ఓ ఎల్ డాష్ ని మనం ఇన్సిడెంట్ చేసాము. ద కర్వ్డ్ సర్ఫేస్ ఎల్ఓ ఎల్ డాష్. ఇది ఏ షేప్ లో ఉంటది? కర్వ్డ్ షేప్ లో ఉంటది. ద కర్వ్డ్ షేప్ ఎల్ఓ ఎల్ డాష్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పెరికల్ సర్ఫేస్. పార్ట్ ఆఫ్ స్పెరికల్ సర్ఫేస్. ఎలా ఉంటుంది ఇది? స్పెరికల్ సర్ఫేస్ లో యొక్క ఒక పార్ట్ ఇది. ఓకేనా? లెట్ క్యాపిటల్ ఆర్ బి ద రేడియస్ ఆఫ్ ది కర్వేచర్. లెట్ క్యాపిటల్ ఆర్ బి ద రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ నుంచి చూస్తే కనుక మనకి లెట్ క్యాపిటల్ ఆర్ బి ద అది చూడండి ఒకసారి డయాగ్రామ్.
LO L' be the lens placed on the glass plate. LO L' ని AB గ్లాస్ ప్లేట్ మీద మనం ఇన్సిడెంట్ చేసాము. ద కర్వ్డ్ సర్ఫేస్ LO L', కర్వ్డ్ సర్ఫేస్ లో ఉన్న LO L' ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది స్పెరికల్ సర్ఫేస్. మనం తీసుకున్న స్పెరికల్ సర్ఫేస్ లో ఒక పార్ట్, అంతే కదా, ఒక చిన్న పార్ట్. లెట్ ఆర్ బి ద రేడియస్ ఆఫ్ ది కర్వేచర్. ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్, మనం మిడిల్ పాయింట్ నుంచి ఎక్కడికి తీసుకున్నది ఏంటి, రేడియస్ కదా, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్. అండ్ కర్వేచర్ ఆర్ బి ద రేడియస్ ఆఫ్ న్యూటన్ రింగ్స్. మనం ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నాం న్యూటన్ రింగ్స్ షేప్ లో ఉంది కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి స్మాల్ ఆర్ ఈజ్ ద న్యూటన్ రింగ్, స్మాల్ ఆర్ ఈజ్ ద న్యూటన్ రింగ్. రేడియస్ ఆఫ్ ది కరస్పాండింగ్ టు ది కాన్స్టెంట్ ఫిల్మ్ థిక్నెస్ టీ. ఎక్కడి నుంచి అంట, ఈ న్యూటన్ రింగ్ ఎన్ ఉంది కదా, ఎన్ న్యూటన్ రింగ్ నుంచి ఓకి గల థిక్నెస్ ఎంతంట, టీ. అలాగే ఎన్ న్యూటన్ రింగ్, ఎన్ నుంచి పీకి డిస్టెన్స్ ఆర్, న్యూటన్ రింగ్ కాబట్టి ఆర్ స్మాల్ ఆర్. అలాగే ఎన్ నుంచి పీకి, ఎన్ నుంచి పీకి, ఎన్ నుంచి క్యూకి కూడా న్యూటన్ డిస్టెన్స్ ఎంత, న్యూటన్ రింగ్స్ యొక్క డిస్టెన్స్ స్మాల్ ఆర్. అదే క్యాపిటల్ ఆర్ అయితే రేడియస్. నెక్స్ట్ చూడండి, టీ అసోసియేటెడ్ విత్ 2t ప్లస్ λ/2 ఈక్వల్ టు n λ. 2t ప్లస్ λ/2 ఈక్వల్ టు n λ. దాని నుంచి 2t ఈక్వల్ టు మనకి ఏమంటున్నామంటే 2n మైనస్ 1 ఇంటూ λ/2. 2t ఈక్వల్ టు ఏంటి, 2n మైనస్ 1 ఇంటూ λ/2. ఓకేనా. ఇది ఏంటి, ఫర్ ది బ్రైట్ రింగ్. దేనికి ఇది, ఫర్ ది బ్రైట్ రింగ్. 2t ఈక్వల్ టు 2n మైనస్ 1 ఇంటూ λ/2. ఇక్కడ n వ్యారీస్ ఫ్రమ్ 0, 1, 2, 3 వన్స్ తీసుకుంటాం. అలాగే n ఈక్వల్ టు 1, 2, 3 వన్స్ అలా తీసుకుంటాం. అంటే n వ్యారీస్ ఫ్రమ్ 1, 2, 3 అండ్ n వ్యారీస్ ఫ్రమ్ 0, 1, 2, 3. ఓకేనా. అంటే 1, 2, 3లో ఏ విధంగా ఉంటాయి, 0, 1, 2, 3లో ఏ విధంగా ఉంటాయి చూద్దాం. n ఈక్వల్ టు 1, 2, 3 ఎక్సెట్రా. ఓకేనా. అలాగే ఆర్, ఓఆర్ఆర్, లేదంటే ఏమని తీసుకుంటే n ఈక్వల్ టు 0, 1, 2, 3 అండ్ సో ఆన్ ఎక్సెట్రా. 0, 1, 2, 3 అండ్ సో ఆన్ ఎక్సెట్రా. చూడండి, వేర్ 2t ఈక్వల్ టు n λ అవుతుంది. ఫర్ సపోజ్ n ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 2n మైనస్ 1 అంటే 2 ఇంటూ 1 మైనస్ 1, 2 మైనస్ 1 1, 1 ఇంటూ λ/2. ఓకేనా. అంటే ఇక్కడ 2 2 క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, టీ ఈక్వల్ ఎంత ఉంటుంది మనకి, n λ. అంతేనా. అంటే మనం ఇక్కడ 2t ఈక్వల్ టు ఏమవుతుంది, 2t ఈక్వల్ టు 2n మైనస్ 1లో 1 సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు దాని యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే n λ. n λ అయితే కనుక ఫర్ ది బ్రైట్ ఫ్రింజ్. 2t ఈక్వల్ టు n λ అయితే ఫర్ ది బ్రైట్ ఫ్రింజ్. ఫర్ ది బ్రైట్ ఫ్రింజ్, సారీ, ఫర్ ది డార్క్ ఫ్రింజ్. డార్క్ 2t ఈక్వల్ టు n λ ఫర్ ది డార్క్ ఫ్రింజ్. 2t ఈక్వల్ టు n λ తీసుకుంటే కనుక అది డార్క్ ఫ్రింజ్ కి. నెక్స్ట్ ఫర్ ది ప్రాపర్టీ ఆఫ్ సర్కిల్. ఈ సర్కిల్ ప్రాపర్టీ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనం చూడండి ON ఉంది, ON ఇంటూ ND, ON ఇంటూ ND ఈజ్ ఈక్వల్ టు NQ ఇంటూ NP, NP ఇంటూ NQ. ఎందుకంటే మనం తీసుకున్న ఓన్లీ ఇది సర్ఫేస్, మనం కాన్వెక్స్ లెన్స్ యొక్క సర్ఫేస్ అది, కాబట్టి మనం అక్కడి నుంచి కాలిక్యులేట్ చేస్తాం. అంటే అక్కడి నుంచి కాలిక్యులేట్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి, ON ఇంటూ ND, ON ఇంటూ ND అంటే O నుంచి N కి, అలాగే N నుంచి D కి, ఈజ్ ఈక్వల్ టు NQ ఇంటూ NP, NQ ఇంటూ NP. NQ ఇంటూ NP. ఇక్కడ NQ ఈక్వల్ టు స్మాల్ ఆర్, న్యూటన్ రింగ్స్. అలాగే NP ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్, అది కూడా న్యూటన్ రింగే. కాబట్టి ఇక్కడ NQ NP ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు మనం, స్మాల్ ఆర్ రాసుకోవచ్చు. అంటే స్మాల్ ఆర్ ఇంటూ స్మాల్ ఆర్. అలాగే ఇక్కడ ON ఇంటూ ND ఉంది, అంటే ON O నుంచి N కి డిస్టెన్స్ T, O నుంచి N కి డిస్టెన్స్ స్మాల్ t. అలాగే N నుంచి D కి డిస్టెన్స్ ఎంత అవుతుందంటే, టోటల్ డిస్టెన్స్ ఎంత మనకి R. ఇక్కడ నుంచి R ప్లస్ R 2R కదా, ఇక్కడ T ఉంది కాబట్టి 2R మైనస్ T చేస్తే కనుక మనకి N నుంచి D కొన్న డిస్టెన్స్ వస్తుంది. అంటే ఎంత అవుతుంది, T ఇంటూ 2R మైనస్ T, T ఇంటూ 2R మైనస్ T. ఓకేనా. అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి, R ఇంటూ R, R స్క్వేర్
ఈక్వల్ టు టీ ఇంటూ 2RT మైనస్ టీ ఇంటూ టీ స్క్వేర్. ఓకేనా? అంటే మనకి ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 2RT మైనస్ టీ స్క్వేర్. కానీ ఇక్కడ టీ స్క్వేర్ని మనం నెగ్లిజిబుల్ చేస్తాం. నెగ్లెక్ట్ చేస్తే కనుక ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 2RT. ఆర్ స్క్వేర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2RT. అంటే ఇప్పుడు ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు మనం ఏమని తీసుకున్నాం? 2RT. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 2RT వచ్చింది. దాని నుంచి ఓన్లీ టీ కావాలనుకోండి, స్మాల్ టీ కావాలంటే ఏమవుతుంది? స్మాల్ ఆర్ స్క్వేర్ బై 2T. స్మాల్ ఆర్ స్క్వేర్ బై 2T. టీ ఈక్వల్ టు స్మాల్ ఆర్ స్క్వేర్ బై 2T. ఓకేనా? చూడండి, మనకి ఓఎన్ ఇంటూ ఎన్డి ఈజ్ ఈక్వల్ టు ఎన్పి ఇంటూ ఎన్క్యూ. ఓఎన్ ఈజ్ ఈక్వల్ టు టీ, అలాగే ఎన్డి ఈజ్ ఈక్వల్ టు 2R మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎన్పి అంటే ఆర్, ఎన్క్యూ అంటే ఆర్. సో ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ 2RT మైనస్ టీ స్క్వేర్. టీ స్క్వేర్ అనేది నెగ్లెక్ట్ చేస్తే కనుక మనం ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 2RT అవుతుంది. ఓకేనా? అంటే ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 2RT వచ్చింది. దాని నుంచి ఓన్లీ టీ కావాలంటే టీ ఈక్వల్ టు ఏమవుతుంది? ఆర్ స్క్వేర్ బై 2R అవుతుంది. ఓకేనా? చూడండి నెక్స్ట్. ఇక్కడ మనం ఆర్ స్క్వేర్ టీ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ బై 2T అయింది, లేదా ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 2RT అయింది. ఓకేనా? ఇక్కడ మనం ఆర్ ఈక్వల్ టు ఏం తీసుకుంటామంటే దస్ ఎ బ్రైట్ రింగ్ 2T ఈక్వల్ టు మనం ఇంతకుముందు చేస్తాం 2n-1 ఇంటూ λ బై 2. ఆర్ ప్లేస్లో ఏం తీసుకుంటామంటే D/2 తీసుకోవచ్చు. ఆర్ ప్లేస్లో ఏం తీసుకోవచ్చు? D/2 తీసుకోవచ్చు. అది చూడండి ఎలాగోని. మనకి టీ ఈక్వల్ టు వచ్చింది ఆర్ స్క్వేర్ బై 2R. టీ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి? ఆర్ స్క్వేర్ బై 2R. ఫర్ ది బ్రైట్ ఫ్రింజెస్ ఫర్ ది బ్రైట్ ఫ్రింజెస్ 2T ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏమొచ్చిందంటే 2n-1 ఇంటూ λ బై 2. 2n-1 ఇంటూ λ బై 2. అదే కదా 2T. సో మనకి ఇక్కడ 2 ఇంటూ టీ ప్లేస్లో ఎంత రాసుకోవచ్చు మనం? ఆర్ స్క్వేర్ బై 2R రాసుకోవచ్చు. ఓకేనా? అంటే 2 ఇంటూ ఆర్ స్క్వేర్ బై 2R ఈజ్ ఈక్వల్ టు 2n-1 ఇంటూ λ బై 2. 2R స్క్వేర్ బై 2R ఈజ్ ఈక్వల్ టు 2n-1 ఇంటూ λ బై 2. ఓకేనా? దాని నుంచి మనం ఓన్లీ ఆర్ స్క్వేర్ కావాలనుకోండి, ఇక్కడ 2/2Rని ఆ పక్కకు తీసుకెళ్ళిపోవచ్చు. ఏమవుతుంది అప్పుడు? ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2n-1 ఇంటూ λ బై 2. ఇక్కడ 2R అనేది డివైడ్ చేస్తుంది, ఆ పక్కకి వెళ్తే ఇంటూ 2R బై పైన 2 ఉంది కదా, 2R స్క్వేర్ కదా, ఈ పక్క వస్తే బై. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, λ బై 2లో 2ని నెక్స్ట్ 2Rలో 2 క్యాన్సిల్ అయిపోతే కనుక ఇంకెంత ఉంటుంది? 2n-1 ఇంటూ λR బై 2. దిస్ ఈజ్ ద ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ ఉంది. ఓకేనా? దాని నుంచి ఇక్కడ ఆర్ ప్లేస్లో ఏం తీసుకుంటామంటే డయామీటర్ బై 2. ఆర్ ఈజ్ ఈక్వల్ టు D బై 2. ఆర్ ఈక్వల్ టు D బై 2 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఆర్ రీప్లేస్డ్ బై D బై 2. D బై 2. ఆర్ ప్లేస్లో ఏం రాస్తాం మనం? D బై 2 రాస్తే కనుక ఆర్ స్క్వేర్ అంటే D స్క్వేర్ బై 4 అవుతుంది. అప్పుడు D స్క్వేర్ బై 4 ఈక్వల్ టు 2n-1 ఇంటూ λR బై 2. D స్క్వేర్ బై 4 ఈక్వల్ టు 2n-1 ఇంటూ λR బై 2. ఓకేనా? ఈ 4 నా పక్కకు తీసుకెళ్ళాం అనుకోండి, ఇక్కడ బై చేస్తుంది, ఆ పక్క వెళ్తే ఇంటూ, అంటే D స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇంటూ 2n-1 λR బై 2. 4 ఇంటూ 2n-1 ఇంటూ λR బై 2. 2 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2. ఓకేనా? D స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ 2n-1 ఇంటూ λR వచ్చింది. దాని నుంచి మనం చూడండి, D ఈక్వల్ టు స్క్వేర్ పక్క వెళ్ళింది అనుకోండి, రూట్ అవుతుంది కదా, D ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 2n-1 ఇంటూ λR. దాన్ని ఎలా రాసుకోవచ్చు మనం? రూట్
2n minus 1 రూట్ 2n minus 1 ఇంటూ రూట్ 2 లాంబ్డా ఆర్ కింద రాసుకోవచ్చు కదా, రూట్ 2 లాంబ్డా ఆర్. దాన్ని ఏం చేస్తామంటే డి ఈజ్ ప్రపోర్షనల్ టు రూట్ 2n minus 1. ఇక్కడ ప్రపోర్షనల్ తీసుకున్నామంటే కనుక 2 లాంబ్డా ఆర్ అనేది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అవుతుంది. సో డి ప్రపోర్షనల్ టు రూట్ 2n minus 1, డి ప్రపోర్షనల్ టు రూట్ 2n minus 1. అదే ఈక్వల్ టు లో రాసుకుంటే కనుక డి ఈక్వల్ టు రూట్ 2n minus 1 ఇంటూ రూట్ 2 లాంబ్డా ఆర్ అవుతుంది. ఇక్కడ రూట్ 2 లాంబ్డా ఆర్ అనేది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. ఓకేనా, చూడండి. Thus the diameter of the bright rings are proposed to the square root of the natural numbers as 2n minus 1 of odd numbers. Similarly for the dark ring, ఇది బ్రైట్ ఫ్రింజెస్ కి తీసుకున్నాం. సేమ్ అలాగే డార్క్ ఫ్రింజెస్ తీసుకున్నాం అనుకోండి. సిమిలర్లీ ఫర్ ది డార్క్ ఫ్రింజెస్ లో చెప్పాం ఆల్రెడీ 2 ఈక్వల్ టు n లాంబ్డా. 2t ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి n లాంబ్డా. 2t ఈక్వల్ టు n లాంబ్డా. సేమ్ అలాగే ఇందాకలాగే ఇక్కడ టీ ప్లేస్ లో మనం ఏం రాసుకుంటాం, టీ ప్లేస్ లో అక్కడ ఇచ్చాం కదా మనకి r స్క్వేర్ బై 2r. టీ ఈక్వల్ టు అంటే r స్క్వేర్ బై 2r. 2 ఇంటూ r స్క్వేర్ బై 2r ఈక్వల్ టు n లాంబ్డా. ఓకేనా, ఆ సబ్స్టిట్యూట్ చేసుకుంటే కనుక 2 క్యాన్సిల్ అయింది అనుకోండి. ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే స్మాల్ r స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ r డివైడ్ చేస్తుంది పక్కకెళ్తే మల్టిప్లై చేస్తుంది కాబట్టి n లాంబ్డా r. ఓన్లీ r కావాలంటే కనుక స్క్వేర్ పక్కకెళ్తే రూట్ అవుతుంది కాబట్టి r ఈజ్ ఈక్వల్ టు రూట్ n లాంబ్డా r. n లాంబ్డా r. ఓకేనా, నెక్స్ట్ న్యూటన్ రింగ్స్ బై ట్రాన్స్మిటెడ్ లైట్. న్యూటన్ రింగ్స్ బై ట్రాన్స్మిటెడ్ లైట్. ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్మిటెడ్ లైట్ 2t ఈక్వల్ టు n లాంబ్డా. 2t ఈక్వల్ టు n లాంబ్డా దేనికి తీసుకుంటున్నాం మనం, ఫర్ ది బ్రైట్ రింగ్స్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ అలాగే అండ్ 2t ఈక్వల్ టు 2n minus 1 ఇంటూ లాంబ్డా బై 2 అనేది డార్క్ రింజెస్ కి తీసుకుంటున్నాం. డార్క్ రింగ్స్ ఫర్ ది బ్రైట్ రింగ్స్ ఆల్రెడీ ఇప్పుడు చేసిందే 2 ఇంటూ r స్క్వేర్ బై 2r ఈక్వల్ టు n లాంబ్డా. 2 క్యాన్సిల్ అయితే r స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది n లాంబ్డా. దాని నుంచి r ఈక్వల్ టు ఏమవుతుంది రూట్ n లాంబ్డా. అదే ప్రపోర్షనాలిటీలో తీసుకుంటే కనుక ప్రపోర్షనల్ టు n అంటే r ప్రపోర్షనల్ టు రూట్ n. ఇక్కడ లాంబ్డా ఆర్ అనేది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, అలా అన్న తీసుకోవచ్చు. ఫర్ డార్క్ రింగ్స్ కి ఏంటి 2t ఈక్వల్ టు 2n minus 1 ఇంటూ లాంబ్డా బై 2 కాబట్టి సేమ్ ఇందాక చేసాం కదా మనం, ఇందాక కేసులో చేసిన దాంట్లో 2 ఇంటూ టీ ప్లేస్ లో r స్క్వేర్ బై 2r రాసుకుంటాం. ఈజ్ ఈక్వల్ టు 2n minus 1 ఇంటూ లాంబ్డా బై 2. సేమ్ ఇందాకలాగే r స్క్వేర్ ని పక్క నుంచి ఇంటూ 2 ని బై 2r ని ఆ పక్క పంపిస్తాం. ఓకేనా, పంపించుకుంటే కనుక 2n minus 1 ఇంటూ లాంబ్డా బై 2. చూడండి ఒకసారి సేమ్ ఇక్కడ చేసాం కదా ఇప్పుడు 2n minus 1 ఇంటూ లాంబ్డా బై 2. 2 క్యాన్సిల్ అయితే ఇంకా లాంబ్డా ఆర్ ఉంటుంది బై 2. సో సేమ్ ఇక్కడ చేసింది ఈజ్ ప్రపోర్షనల్ టు 2n minus 1. సేమ్ ఇందాక చేసిందే న్యూటన్ రింగ్స్ ఇన్ ట్రాన్స్మిటెడ్ లైట్ లో కూడా వస్తుంది సెకండ్ కేసులో. ఫస్ట్ కేసు ఏం చేసాం, న్యూటన్ రింగ్స్ ఫర్ రిఫ్లెక్టెడ్ లైట్. రిఫ్లెక్టెడ్ లైట్ కి ఏ విధంగా అయితే డార్క్ ఫ్రింజెస్ కి బ్రైట్ ఫ్రింజెస్ కి వచ్చిందో సేమ్ అదే విధంగా న్యూటన్ రింగ్స్ బై ట్రాన్స్మిటెడ్ లైట్ లో కూడా డార్క్ ఫ్రింజెస్ కి అలాగే బ్రైట్ ఫ్రింజెస్ కి కూడా సేమ్ వస్తుంది. నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంగ్త్ ఆఫ్ సోడియం లైట్ యూజింగ్ న్యూటన్ రింగ్స్. సోడియం లైట్ ని యూజ్ చేస్తా ఉన్నాను దీంట్లో. దానివల్ల న్యూటన్ రింగ్స్ అనేవి ఎలా ఉంటుందంటే లెట్ క్యాపిటల్ ఆర్ బి ద రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ క్యాపిటల్ ఆర్ అనేది రేడియస్ అని తెలుసు మనకి, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది సర్ఫేస్ ఇన్ ది కాంటాక్ట్ విత్ ఇన్ ది ప్లేట్. లాంబ్డా బి ద వేవ్ లెంగ్త్. లాంబ్డా అనేది వేవ్ లెంగ్త్ అందరికీ తెలిసిందే. అండ్ లైట్ ఈజ్ యూజ్డ్ టు dn అండ్ dn ప్లస్ p. dn ప్లస్ p డయామీటర్. d అంటే డయామీటర్, dn ప్లస్ p అంటే nth పార్ట్ లో దాని యొక్క డయామీటర్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామని డయామీటర్ ఆఫ్ nth అండ్ n ప్లస్ p డార్క్ రింజెస్ రెస్పెక్టివ్లీ. సో దీనికి ఎలా తీసుకుంటామంటే చూడండి ఒకసారి dn స్క్వేర్ అంటే ఇక్కడ మనం d ప్రపోర్షనల్ టు తీసుకున్నాం. మనం d ప్రపోర్షనల్ టు చేసినప్పుడు ఎంత వచ్చింది మనకి, d ప్రపోర్షనల్ టు n లాంబ్డా r 4n లాంబ్డా r అని వచ్చింది మనకి. dn ఈక్వల్ టు n లాంబ్డా r 4n లాంబ్డా r వచ్చింది. చేసాం ఇంతకుముందు చేసాం మనం. r స్క్వేర్ ఈక్వల్ టు డార్క్ రింగ్ లో చేసినప్పుడు 2t ఈక్వల్ టు లాంబ్డా r అని చేసాం కదా. 2t ఈక్వల్ టు లాంబ్డా r చేస్తే కనుక చూడండి ఒకసారి లాంబ్డా r n లాంబ్డాలో చేస్తే కనుక
2 ఇంటూ టీ ప్లేస్లో r²/2r రాసాను. r²/2r ఈక్వల్ టు n లాంబ్డా. ఓన్లీ r² ఉంచేసి పక్కకి ఆ పక్కకి తీసుకెళ్తే కనుక ఏమవుతుంది మనకి 2n లాంబ్డా r/2 ఇంటూ 2 4/2 2n లాంబ్డా అయింది. ఓకేనా. d² ఈక్వల్ టు r². అంటే మనం r ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేసాం మనం ఇక్కడ 3/2. ఒకసారి చూడండి అది చెప్తున్నాను. r² ఈక్వల్ టు n లాంబ్డా. r² ఈక్వల్ టు m లాంబ్డా. అదే 2t ఈక్వల్ టు n లాంబ్డా. 2t ఈక్వల్ టు n లాంబ్డా ప్లేస్లో 2 ఇంటూ t అంటే r²/2r. దాని నుంచి ఓన్లీ r² కావాలంటే కనుక ఇంటూ 2ని బై 2ని ఆ పక్కకు పంపించేస్తే కనుక 2rn లాంబ్డా/2. 2 క్యాన్సిల్ అయింది అనుకోండి, n లాంబ్డా r ఉంది. r² ఈక్వల్ టు ఓకేనా. అంటే మనకి r ఈక్వల్ టు d/2 కదా, కాబట్టి r² ఈక్వల్ టు ఏమవుతుంది d²/4. d²/4 ఈక్వల్ టు n లాంబ్డా r. దాని నుంచి ఓన్లీ d² కావాలంటే ఎంత వచ్చింది 4n లాంబ్డా r. సో ఈ d² ప్లేస్లో మనం 4n లాంబ్డా r తీసుకున్నాం. అదే ఇక్కడ తీసుకుంటున్నాం మనం. అదవుతుందా. అంటే dn² ఈక్వల్ టు ఏమైంది మనకి 4n లాంబ్డా r. సో దాన్ని బట్టి కనుక చూసుకుంటే కనుక ఇది ఎలా వచ్చిందో అర్థమైంది కదా. సో అది అలా తీసుకున్నాము. అదే nth పార్టికల్ n+p పార్టికల్ కావాలంటే కనుక మనకి ఏమవుతుందంటే dn+p. n ప్లేస్లో n+p రాస్తాం. అంటే ఎంత అవుతుంది అప్పుడు dn+p హోల్² ఈక్వల్ టు 4 ఇంటూ n లాంబ్డా r కదా, n ప్లేస్లో n+p తీసుకుంటాం. n+p లాంబ్డా r. ఓకే. ఇప్పుడు రెండు ఒక దాంట్లోంచి ఒకటి లెస్ చేస్తాం. dn+p హోల్² మైనస్ dn² ఈజ్ ఈక్వల్ టు dn+p ఎంత మనకి 4n+1 లాంబ్డా r మైనస్ dn² అంతా 4n లాంబ్డా r. ఓకేనా. 4n ఇంటూ లాంబ్డా r. ఇక్కడ 4n ఇంటూ లాంబ్డా r 4n లాంబ్డా r ప్లస్ 4 ఇంటూ 1 ఇంటూ లాంబ్డా r 4 లాంబ్డా r మైనస్ 4n లాంబ్డా r ఇక్కడ ఉంది కదా 4n లాంబ్డా r. సో ఇక్కడ ప్లస్ 4n లాంబ్డా r మైనస్ 4n లాంబ్డా r క్యాన్సిల్ అయింది అనుకోండి. ఎంత అవుతుంది ఇంకా 4 లాంబ్డా r 4 లాంబ్డా r. అంటే మనకి టోటల్గా ఏమొచ్చింది ఇక్కడ మనకి 4 లాంబ్డా r వచ్చింది. దీని నుంచి